గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఏంటో ఇయర్స్ ఎన్ని గడిచినా సరే బర్త్డే అంటే ఎక్కలేని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. సో సెప్టెంబర్ 21 నా బర్త్డే అనమాట. సో బర్త్డే రోజు ఫస్ట్ నేను చేసే పని గుడికి వెళ్ళడం. అందుకే పొద్దున్నే మంచిగా స్నానం చేసేసి ఇంకా గుడికి అయితే వెళ్ళాను నేను. అది ఎక్సైట్మెంట్ వలన మరేంటో తెలియదు కానీ డే మొత్తం ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. అది మీకు కూడా అలానే ఉంటుందా? సో ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాను గైస్. నేను వచ్చి చూస్తే లావణ్యేమో ఇక్కడ కేక్ పెట్టింది, చూపిస్తాను మీకు కూడా. నైట్ కట్ చేయలేకపోయినాం, సో అందుకే ఇప్పుడు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. సో మీరు కూడా చూసేయండి నాతో పాటు. పీజీలో ఉంటున్నాం గైస్, అందుకే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎక్కడ లెక్క బెడ్ మీద పెట్టుకున్నాం. హ్యాపీ బర్త్డే. లావణ్య మాత్రం నా ప్రతి బర్త్డేకి కన్ఫామ్గా కేక్ అయితే కట్ చేపిస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీ బర్త్డే జ్యోతి. ఇయర్స్ గడిచే కొద్దీ నాకు ఏం అర్థమైందంటే క్వాంటిటీ ఆఫ్ ఫ్రెండ్స్ కంటే క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకుండే కొంతమంది ఫ్రెండ్స్లో లావణ్య కూడా కన్ఫామ్గా ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే నాకంటే తనే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది. మీరే చూడండి ఒకసారి. కట్ చేస్తున్నా. ఎస్, విష్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. జనరల్గా బర్త్డేస్ అంటే ఖచ్చితంగా నాకు ఇంట్లోనే జరుపుకోవాలి. అమ్మ, డాడీ, మా సిస్టర్స్ వాళ్ళతోనే జరుపుకోవాలని ఉంటుంది. బట్ ఈసారి అయితే కుదరలేదు. హ్యాపీ బర్త్డే జ్యోతి. థ్యాంక్ యూ లావణ్య. ఇప్పుడే కేక్ కటింగ్ అయిపోయింది గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ లావణ్య ఫర్ ద బ్యూటిఫుల్ కేక్. అండ్ నేను ఏదైతే ఫ్లేవర్ కావాలనుకున్నానో పాపం తను అదే ఆర్డర్ పెట్టింది. నాకు తెలియదు అది కోఇన్సిడెన్స్ ఎట్లనో. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో అంతా కూడా డిఎం చేశారనమాట, విషెస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇప్పుడు నేను చందనాన్ని కలిసికి వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుందో వ్లాగ్లో చూసేయండి గైస్. నేను ఆల్రెడీ ఒకసారి చూసొచ్చా, బట్ చందన చూడలేదు అని ఇక్కడ బెంగళూరులో ఉండే జగన్నాథ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. నేను ఫెస్టివల్స్ ఏమంత దగ్గరలో లేవు కదా, మరి అంత జనాలు ఉండరు అనుకున్నాను. కానీ ఎందుకో తెలీదు, ఆ రోజు సండే అయ్యేసరికి మరేమో ఫుల్గా జనాలు ఉన్నారు. దర్శనం అయిపోయాక కొన్ని పిక్స్ తీసేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంక ఎక్కడికి వచ్చినా కూడా అలా కొంచెం పిక్స్ తీసుకోవడం అలవాటు అయిపోయింది. కొంతమంది నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళు చూసేసి ఉంటారు ఆల్రెడీ నేను పెట్టిన పోస్ట్లో. ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఇంకా దర్శనం అయిపోయేసరికి. ఇంకెలాగో చాలా మంత్స్ అయిపోయింది కదా కొబ్బరి బొండం తీసుకొని అని ఇంకా నేను చందన ఇంకొకటి తీసుకున్నాం అనమాట. ఇప్పుడే దర్శనం అయిపోయింది గైస్. తినడానికి నీట్గా ఉండు. ఆ టెంపుల్ నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అనే ఒక ప్లేస్కి వచ్చాము. మేము కంప్లీట్ వెజిటేరియన్స్ అయిపోయేసరికి ఇంకా వెజ్ హోటల్స్ ఎత్తుక్కున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం వెజ్ ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఇలాగా మష్రూమ్ రైస్, వెజ్ రైస్ అండ్ ఇలా గోపీ మంచూరియన్ సంథింగ్ ఆర్డర్ పెట్టాం. ఆ ఫుడ్ తిన్నాక ఇంకొకసారి అసలు బయటికి వెళ్ళినప్పుడు చైనీస్ ఫుడ్ అనేది ఆర్డర్ పెట్టుకోకూడదు అని అయితే ఫిక్స్ అయ్యాను సీరియస్లీ. తినేసినాం. సో బస్ స్టాప్ ఏదో తెలియదు గైస్, అందుకే బస్ స్టాప్ ఏదో తెలియదు గైస్, అందుకే బస్ ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతోటి. ఆటో బుక్ చేసుకుని రిటర్న్ వెళ్తున్నాం. మా చందన ఎప్పుడు కట్టా కొట్టా తెచ్చా అని సింపుల్గా చెప్పేస్తుంది. బట్ నాకు అట్లా అలవాట్లేదు, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తాను, అందుకే రియాక్షన్ అట్లా ఇచ్చింది. సో దాని తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకొంచెం స్ట్రీట్ షాపింగ్ వెళ్దామా అనుకొని అలా మారతల్లి స్ట్రీట్ షాపింగ్కి వచ్చి చూసామన్నమాట. ఎందుకంటే తను మారతల్లి ఎప్పుడు చూడలేదు అనింది. సర్లే పద అని తీసుకొని వెళ్ళాను. కొన్ని డ్రెస్సెస్ చూసాం కానీ మరి అంత రీజనబుల్గా అనిపించలేదు. దానికంటే ఊర్లోనే తీసుకుందాంలే అని ఇంకా తీసుకోలేదు. మాకు ఇంకా సెట్ కాలేదు కానీ డాడీ కోసం కొంచెం షాపింగ్ చేసాం. తర్వాత ఇంకా చందనాన్ని నా పీజీకి తీసుకెళ్లాను. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ఒక కేక్ ఆర్డర్ పెట్టారు పీజీకి. A few moments later.
ఓకే విష్ మీ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ జ్యోతి. థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ చందన. కొందరికి క్రింజ్ అనిపించచ్చేమో కానీ నాకైతే విషెస్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను గిఫ్ట్స్ ఇచ్చినా కూడా అంత హ్యాపీగా ఫీల్ కాను, కానీ కొందరు మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్తే చాలు అని అనిపిస్తుంది నాకు. కేక్ అయితే చాలా బాగుంది, అందుకే ఇంకా అదిరిపోయింది అని అంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి చందన ఏమో రిటర్న్ వెళ్ళిపోతుంది తన పీజీకి. సో మా చెల్లెలు వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ 5కి అలా వెళ్ళిపోయింటుంది. సో అప్పటి నుంచి ఇంకా ఊరికే రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నైట్కి మౌని వస్తుంది, నా ఫ్రెండ్ అనమాట, నా ఇంటర్ ఫ్రెండ్. సో ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దామని అనిందనమాట. సో అందుకే తన కోసం వెయిట్ చేస్తున్నా, తను రాగానే వెళ్ళిపోవడమే. ఇంటి నుంచి దూరంగా ఉంటున్నాను కదా, ఎట్లా జరుపుకుంటానా ఈ బర్త్డే అని అనిందనమాట. ఎందుకంటే ఇంట్లో అంటే అట్లీస్ట్ అమ్మ నాన్న చెల్లెళ్ళు అందరూ ఉంటారు కాబట్టి గుడికి వెళ్ళడం, సో అంతా వాళ్ళతో ఉంటాను కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈ బర్త్డే ఎట్లుంటుందా, ఎవరు లేరు కదా అనుకుంటే అసలు అట్లా లేనట్టే లేదు. పొద్దున్నే వచ్చేసి నా రూమ్మేట్ కేక్ కట్ చేపించింది, దాని తర్వాత మా చెల్లితో డే అంతా ఉన్నా, మరి మౌని వచ్చింది వేరే ఊరు నుంచి. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఓకే, నా లైఫ్లో కూడా చాలా మంచి పర్సన్స్ ఉన్నారు, నేను కూడా వాళ్ళతో ఎంగేజ్ అవ్వచ్చు అనుకున్నా. సో ఇలా గడిచింది అనమాట నా బర్త్డే. కొంచెం బోరింగే కానీ యాజ్ యూజువల్గా ఇట్లే ఉంటుంది గైజ్ ప్రతి ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ ఎట్లుంటుందో మనం చెప్పలేం కదా. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్. బాయ్.